అదానీ కేసులో జగన్ పేరుని చేరుస్తారా? ప్రస్తుతానికి అమెరికాలో ఏదైతే వేసినటువంటి కేసులు అయితే అదానీకి సంబంధించి అదానీతో పాటుగా వాళ్ళ అబ్బాయి పేరు పెట్టారు, సాగర్ అదానీతో పాటు మరికొంతమందిని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఇందులో కుట్రపూరితంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘించారని, సొంత ప్రయోజనాల కోసం ఉన్నత స్థాయి విదేశీ వ్యక్తి రాజకీయ పార్టీకి సొమ్ములు చెల్లిస్తానని వాగ్దానం, డబ్బు చెల్లించారని, సెక్యూరిటీ రూపంలో సేకరణ ద్వారా మోసం, గ్రీన్ ప్రాజెక్టుల కోసం తప్పుడు సమాచారంతో $750 మిలియన్ సేకరించారని, విస్తృతమైన మోసపూరిత కుట్ర, ఉద్దేశపూర్వకంగా రుణదాతలు పెట్టుబడిదారులను మోసం చేయడం, తప్పుడు విధానాల్లో లావాదేవీలు, సెక్యూరిటీల మోసం, విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించే కుట్ర చేస్తున్నారన్నటువంటి అభియోగాలతో కేసులు నడిచింది. అయితే ఇప్పుడు ఇందులో వాస్తవంగా అయితే నేరుగా జగన్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి అక్కడ ఫారిన్ అఫీషియల్ అంటూ మెన్షన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అంటే జగన్ని కలిసినటువంటి డేట్లు అక్కడ మెన్షన్ చేసుకొచ్చారు. కాబట్టి జగన్ పేరుని భవిష్యత్తులో FBI చేరుస్తుందా చూడాలి.